అసలు నువ్వు ఎందుకు రమ్మన్నావో చెప్పకుండా ఏంటిదంతా? మన పెళ్ళైన తర్వాత మీ ప్రేమ నా ఒక్కదానిపైనే చూపించాలని మీ దగ్గర ఓ మాట తీసుకున్నాను, గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు మీ దగ్గర ఆ మాట తీసుకుని మీ చేత ఒట్టు వేయించుకుని చాలా పెద్ద తప్పు చేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. మీనాక్షి, అవునండి, ఏ భార్య అయినా భర్త తనని ప్రేమించాలని కోరుకుంటుంది. భర్త చూపించే ప్రేమ తనకి మాత్రమే దక్కాలని, అందరికన్నా తననే ఎక్కువగా ప్రేమించాలని ఆశపడుతుంది. నేను కోరుకున్నట్టే, నేను ఆశపడినట్టే మీరు నన్ను ప్రేమించారు, చాలా ఎక్కువగా ప్రేమించారు. కానీ మీరు నా మీద చూపించిన ప్రేమే నేను మిమ్మల్ని వద్దనుకునేలా చేసింది. ఎవరైనా కోరుకున్న ప్రేమ దొరికినప్పుడు చాలా సంతోషిస్తారు, పూర్వజన్మ సుకృతం అనుకొని పొంగిపోతారు. అంతలా ప్రేమించే భర్త దొరికినందుకు జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు. కానీ నాకు మాత్రం మీరు చూపించే ప్రేమ మీ మీద విరక్తి పుట్టేలా చేసింది. మీరు చూపించే ప్రేమని భరించలేక ఎందుకు బ్రతుకున్నానో అనుకునేలా చేశారు. మీరు చూపించే ప్రేమని తట్టుకోలేక, సహించలేక మీ నుండి పారిపోవాలనుకునేలా చేశారు. మీ నుండి దూరం అయిపోవాలనుకునేలా చేశారు. అంతటి అతి ప్రేమని భరించటం నా వల్ల కాదండి. మీనాక్షి, ప్రేమంటేనే చిరాకు పుట్టేలా, ప్రేమంటేనే విరక్తి పుట్టేలా, ప్రేమంటేనే భయపడేంతగా చేశారు. మీనాక్షి, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం అనుకున్నాను కాబట్టి నిన్నంతలా ప్రేమించాను. నీ మీద నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు మీనాక్షి. తగ్గదు కాబట్టే అలాంటి ప్రేమని నేను భరించలేను. అందుకే అలాంటి ప్రేమ నాకు వద్దు అని ఓ నిర్ణయానికి వచ్చాను. మీ తల్లిదండ్రుల కన్నా, మీ పిల్లల కన్నా, మీ స్నేహితుల కన్నా, చివరికి మీరు పూజించే ఆ దేవుడి మీద కన్నా మీకు నా మీదే ప్రేమ ఎక్కువ. ఏ ఆడపిల్లైనా తన భర్త తనని అలాగే ప్రేమించాలని కోరుకుంటుంది. నేను కూడా అలాగే కోరుకున్నాను. అలా కోరుకోవడం పెద్ద తప్పని మీ ప్రేమను చూసిన తర్వాతే నాకు తెలిసొచ్చింది. నాన్నగారు, దేనికోసం వచ్చారు? మిమ్మల్ని అడుగుతుంది. ఈ టైంలో ఎందుకు వచ్చారు? అదేదో కలుస్తే. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. మాయమాటలు చెప్పి అమ్మ మనసు మార్చేశారు. మీతో ఉండనని చెప్పిన అమ్మ మీతో ఒట్టేయించుకుందంటే అమ్మని పూర్తిగా మార్చేశారు అని నాకు అర్థమైంది. ఇప్పుడు నన్ను మార్చాలని వచ్చారా? మీరేం చెప్పొద్దు. అమ్మని మీరేదో మాయ చేశారు. మీరేం చెప్పినా నేను మాత్రం నమ్మను. రాముడు సీతను అనుమానించాడని చెప్పావు. నువ్వు చెప్పింది నిజమేరా? రాముడు సీతని అనుమానించాడు, కానీ అనుమానించిన రాముడి దగ్గరికి సీత మళ్ళీ తిరిగొచ్చింది. జీవితాంతం రాముడితోనే కలుసుందిరా. నేను మీ అమ్మని మాయ చేయలేదురా. నిజంగానే మీ అమ్మ కోసం మారాను. ఇంకా పూర్తిగా మారతానని మీ అమ్మకు మాటిచ్చాను.
మీ అమ్మ మనసు ఎప్పటికైనా మారుతుందన్న చిన్న ఆశతో బ్రతుకుతున్నాను. నువ్వు మీ అమ్మ నాతో కలిసి ఉండాలన్న కోరిక తప్ప జీవితంలో నాకు ఎలాంటి ఆశలు కోరికలు లేవు జై. మీ అమ్మ విషయంలో నేను చేసింది తప్పేరా? నన్ను క్షమించు జై. ఇన్నేళ్ల తర్వాత మీ అమ్మ నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంది. నన్ను తన భర్తగా అంగీకరించి నాతో కలిసి ఉండాలని ఆలోచిస్తోంది. ఈ అదృష్టాన్ని నాకు దూరం చేయొద్దురా. వచ్చిన ఈ అవకాశాన్ని పాడు చేయొద్దు ప్లీజ్. నువ్వు చిన్నవాడివైనా నన్ను అర్థం చేసుకోమని నిన్ను ప్రాధేయపడుతున్నాను రా. ఇది వరకలవాటు లేనిది, మనసుకి ఈ మమత కొత్తది. దొరకక దొరికింది గనక చేయి జారుతుంటే ఏం తోచకున్నది. ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి, ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి. ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రారమ్మని, తన వెంట పడి ఇటు తీసుకురాలేవా ఊపిరి. ఈ ప్రేమకి ఏవిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండక. I'm flying like a free bird. I'm flying like a free bird in the sky. ఆపండి సీనియర్. మీరు మారారని మా అమ్మ అనుకుంటుంది, మారలేదని నాకు తెలుసు. జై, అమ్మ మీతో ఉంటే నేను అమ్మతో ఉండను. నేను కూడా తెలివిగా మిమ్మల్ని కలవకుండా చేస్తాను. మిమ్మల్ని విడగొట్టడానికి నేనేమైనా చేస్తాను. జై జై.